మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఉన్నారు. సార్ ఎలా చూస్తా ఉన్నారు కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్? కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు, చాలా గవర్నమెంట్ మీద ఎత్తి చూపుతున్నాడు అనేక అంశాలు కూడా. కనుక ఆయన ఏం చేసినా కౌశిక్ రెడ్డిగా మాట్లాడవద్దు అని చెప్పి కేసు పెడితే భయపడతాడు, లోపలే జైలు పెట్టాలి, భయపెట్టియాలి అని ఆలోచించి ఇస్తాం. అయితే వరంగల్లో జరుగుతా ఉన్న క్వారీ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేశారని ప్రధాన ఆరోపణలు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి అనేక కోణాలు చేశారన్నట్టు కూడా బీఆర్ఎస్ మీద వదంతాలు వస్తా ఉన్నాయి. ఎలా వస్తుంది? ఎవరు నమ్మాలి? ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు, ఎవరైనా బెదిరిస్తాడా? ప్రతిరోజు ఎత్తుతా ఉన్నారు, ఏడు దొరుకుతారా అని చెప్పేసి. ఈ సమయంలో మా గవర్నమెంట్ లేనప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఒక కన్నేసి దృష్టి పెట్టినప్పుడు ఎవరైనా బెదిరించి పైసలు అడిగే పరిస్థితి ఉంటుందా? ఎవరు నమ్మరు. బీఆర్ఎస్ డిజిటల్ మీడియాకి సంబంధించిన ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే దిలీప్ గారిని కూడా అరెస్ట్ చేశారు, తనకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ కోణాలు? బదనాం, గవర్నమెంట్ బదనాం చేస్తుంది, బదనాం అవుతుంది. ప్రతి అంశాన్ని వీళ్ళు చూపుతా ఉన్నారు. నోరు బంద్ చేయాలి, బయట ఎవరికి తెలియవద్దు, భయపెట్టియాలి, ఇంకోరు చేయని పని అంతే. లాజిక్ ఎవరికి అర్థం కాదు, ఈజీగా అర్థం అవుతుంది. ఈ సమయంలో ఎవరు భయపెట్టిస్తే సీన్ ఉండదు. ఈ గవర్నమెంట్ లో అపోజిషన్ పార్టీలో ఉండి భయపెట్టిస్తే గవర్నమెంట్ ఊరుకోదు కదా. ఈ పని ఎవరైనా అడుగుతారా, చేస్తారా? వాయిస్ రికార్డ్ చేస్తారు, అన్ని రకరకాలు చేస్తారు. ప్లస్ ముఖ్యంగా సోషల్ మీడియా దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో జనంలో అందరు కూడా చూసేది సోషల్ మీడియా. కనుక ఇవన్నీ గ్యారంటీలు అడగొద్దు, ప్రభుత్వం చేసేటువంటి ఎత్తుపోతూ ఇవన్నీ బంద్ చేయాలి. పెద్దోడిని కొట్టేసి చిన్నోళ్ళు భయపడతారని. సరే, అక్కడ ఒక మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరిస్తే అక్కడ ఒక మహిళతోనే ఫిర్యాదు చేపించడం ఎలా చూస్తారు? సరే, ఒక వ్యక్తిని బెదిరించారని ఆరోపణ వస్తా ఉంది. ఆరోపణలో ఒక మహిళతో కంప్లైంట్ చేపిస్తా ఉన్న విషయాన్ని ఎలా చూస్తా ఉన్నారు? వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వమంటారు. కేసు కావాలంటే ఎవరు ఇవ్వాలి కదా. కేసు కావాలంటే ఎవరు ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు బెదిరించినోడు ఇవ్వాలి, బెదిరిస్తే నువ్వు ఇవ్వాలి. మీరు ఎట్లా ఇస్తారు చెప్పండి? అక్కడనే లాజిక్ అర్థం. ఇంకా ఇవన్నీ భయపెట్టియాలని చేస్తారు. సార్, ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేదు అంటే కేసీఆర్ చేసిన పాపం వల్లనే నెరవేర్చట్లేదు అని చెప్తా ఉన్నారు. అంటే తను చేసిన అప్పు వల్ల కావచ్చు, తను చేసిన తప్పుడు నిర్ణయాల వల్లనే చేయట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇలా చూస్తాం. తప్పది. అప్పు అనేది మన రాష్ట్రం 25వ రాష్ట్రం. పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. అప్పు ఉన్న రాష్ట్రాల జాబితా తీస్తే 25th నెంబర్ ఉంది మనకి. మరి మనకన్నా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మనం చేసిన అప్పు కాదు, పెట్టుబడి. మనం చేసిన పెట్టుబడికి మనకు కనిపిస్తున్నాయి హాస్పిటళ్ళు, గురుకులాలు, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు వేదికలు అన్నీ ఉన్నాయి. చెప్తుంటూ పోతాయి. మనం తెచ్చిన అప్పుకు మన పెట్టుబడి పెట్టింది ఎక్కడ పెట్టినామని. ఇవాళ వాళ్ళు 2 లక్షల అప్పు ఇచ్చింది. ఏం చూపిస్తారు చూపించి? అదంతా తప్పు. అన్ని చేయలేక ఏదో సాగు చెప్పడం తప్ప అవన్నీ.